కొంతమంది అట్లా చేస్తుంటారు. నాకైతే మా పిల్లలకైతే బాధనే లేదండి. కొంతమంది ఆడపిల్లలు అయితే ఎట్లుంటారంటే అసలు కొడుకుని మంచిగా చూడొద్దు, వాళ్ళనే మంచిగా చూడాలి. ఆ పూట పెట్టే ఆ తిండి కోసం చస్తారా? అనొద్దు ఆడపిల్లల్ని పెట్టుకొని. కానీ గాదానికి ఒకవేళ అత్త ఏదైనా మూర్ఖంగా అట్లా ఉన్నా కూడా బిడ్డ ఏం చెప్పాలి? ఏది మా ఏమన్నా ఇచ్చేస్తావా? కోడలు ఏంది అది ఇంటికి వచ్చింది, చూసుకుంటుంది, చేస్తుంది, మన కోసమే కదా, ఇంకెవరి కోసం అని చెప్పి ఇట్లా చెప్పాలి. అంతేగాని అమ్మ చూసినావా మమ్మీ అదేంటిది బాసం తోమతలేదు, వండి పెడతలేదు, చేస్తలేదు, ఇట్లా ఎక్కించి చెప్పడం. వాళ్ళకి ఏం తృప్తి ఏమో ఒక పిల్లని బాధ పెడితే. ఇప్పుడు ఇంట్లో పని చేసుకుంటే కోడలే కదా చేసుకుంటుంది, అత్తలు చేయరు కదా. చేయనప్పుడు ఏం చేయాలి? చేసుకొని ఇల్లు అనుకొని ఉండాలి. ఇప్పుడు పిల్లలు ఉంటారు, స్కూల్కి పంపించాలి, హస్బెండ్కి వంట చేసి పంపించాలి, అత్తమాలకి ఛాయలు టిఫిన్లు అన్నీ చేయాలి. ఇవి చేసుకుంటూ ఉన్నా కూడా ఏందే ఇంకా బాసాలు తవ్వలేవు, ఏందే వంట అంతా ఇట్లా వంటగది అంతా ఇట్లా పెంట కుప్ప లెక్క చేసినావు అది ఇదని చెప్పి మొత్తుకుంటుంటారు కొందరు అత్తలు. నేను చూసినా కాబట్టి చెప్తున్నా, మారండి ఇంకనన్నా మారండి. ఈయనే సిలగొట్టుకొని ఉండరు, ఈయనే సిలగొట్టుకొని ఉండం. నేనైనా సరే, నేను మిమ్మల్ని అనట్లే, నేనైనా సరే. పాపం కోడలు అందరినీ చూసుకొని లాస్ట్కి ఇల్లు సాఫ్ చేసుకుంటుంది. ఇల్లు సాఫ్ చేసుకోకపోతే ఇంకెవడు చేస్తాడు? ఆమె తెలవదా? నాతో చేస్తుందని ఉంటుందా? అత్తలు ఎవరైనా సరే ఏడన్నా పని చేయకపోయినా నాయన చేసుకోనన్నా మొత్తం అన్నీ చేసుకుంటున్నావు, చేసుకోబిడ్డా అని చెప్పి పోయి పక్కన కూర్చొని టీవీ చూసుకుంటాను, ఛాయ్ పెట్టి తల్లి అని చెప్పి ఛాయ్ తాక్కుంటూ టీవీ చూసుకుంటాను, ముచ్చట్లు పెట్టుకుంటాను, కూర్చోవాలి. లేదేమన్నా తినబుద్ధి అయితే నాయన ఇంత ఇది ఏదైనా వండి పెట్టినానా, ఈరోజు చపాతీ చేసినానా, తినబుద్ధి అయితే లేదు నాన్న ఏదైనా చేసి పెట్టు అంటే మంచిగా చేసి పెడతారు బిడ్డల లెక్క. కొన్ని సైకోయి ఉంటాయి ఆడపిల్లలు, నేను నా కళ్ళారా చూస్తున్నా అండి. అంత సైకోయి ఉండొద్దు, నాకు తిట్లు వస్తాయి. ఇంకా అంత సైకోగా ఉండొద్దు. ఒక ఇంటికి వచ్చి పోయిన తర్వాత నీ చూసుకో, అక్కడ నీ సంసారం చూసుకో. ఎందుకు పడతావు ఊరికి అమ్మగారింటి పైన, వదిన మద్దల పైన? అవి సంసారాలు చేసుకోవద్దా? బతకద్దా? మంచిగా ఉండొద్దా? అక్కడ చేసుకోవాలి, అక్కడ ఉండాలి. నాకైతే అట్లా ఉండదండి. నా బిడ్డతో నాకు ఉండదు, నా బిడ్డతో రేపు నా కోడలికి ఉండదు, నాతో ఉండదు నా కోడలికి. ఎందుకంటే మేమందరం కూడా ఒకరిని హర్ట్ చేస్తూ బాధ పెడుతూ ఉండే రకం కానే కాదు. బయట వాళ్ళని కూడా, శత్రువులను కూడా మేము బాధ పెట్టే రకం కాదు.